శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సందేశం ఇప్పుడు. ఈరోజు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు ఈ ఉద్యోగ నియామకాల కార్యక్రమాన్ని చేపడితే ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆనాడు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువకులందరూ ఈరోజు ఉద్యోగాలు సాధించుకొని ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని కలిగించింది. మిత్రులారా, డిసెంబర్ 7 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇదే వేదికగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇక్కడే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న, ప్రమాణ స్వీకారం చేసిన. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి